మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్య నోటి దుర్వాసన. ఈ నోటి దుర్వాసన ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే దీన్ని ఎలా తగ్గించుకోవాలి, అలాగే ఈ నోటి దుర్వాసనకి సంబంధించి ఎలాంటి ఇంటి వైద్యాలు ఉన్నాయి, అన్నిటికీ మించి అసలు ఈ నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం చాలా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. ముందుగా అసలు దీన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే, మీ ఇంట్లో దొరికేటటువంటి వస్తువులను ఉపయోగించి, మీ ఇంట్లో దొరికేటటువంటి ఆహార పదార్థాలను ఉపయోగించి దీని నుంచి ఎలా బయటపడాలి ఇది తెలుసుకున్నాం. దంతాలని రోజు కూడా 2 పూట్ల శుభ్రం చేసుకోవాలి, చాలా ముఖ్యం. అయితే దీనికి వేప, చండ్ర, తుమ్మ ఇవన్నీ మన ఇళ్ల చుట్టుపక్కల కనిపించేటువంటి చెట్లు, వీటి పట్టలతో తయారు చేసుకున్న టూత్ పౌడర్ను వాడుకోవాలి. లేదు అంటే వీటి పుల్లలను కూడా బాగా మెత్తగా నమిలి బ్రష్ లాగా కుచ్చులాగా చేసి దాంతో శుభ్రం చేసుకోవచ్చు. దీంతో ఈ శుభ్రం చేయటమే కాదు, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే అలాంటి వాటిని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎస్టి మధు అంటే అతి మధురం. దీంతో తయారైన క్యాండిల్ దొరుకుతాయి. వీటిని చప్పరిస్తాలి. చప్పరిస్తే ఏం జరుగుతుంది, లోపల సెలైవరీ ఎమైలేజ్ అని మన ఉమ్మిలో, మన లాలాజలంలో ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది పిండి పదార్థాన్ని డైజెస్ట్ చేస్తుంది. ఈ పిండి పదార్థాలు డైజెస్ట్ అవ్వటం వల్ల ఆ గ్రంథులు ప్రేరణ పొంది లాలాజలాన్ని ఎక్కువగా తయారవుతాయి కాబట్టి, ఎక్కువ ఎమైలేజ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి డైజెషన్ బాగుంటుంది, కాబట్టి నోటి దుర్వాసన ఉండదు. అలాగే లాలాజల గ్రంథుల్ని ఉత్తేజపరచడానికి మీరు లవంగాన్ని కూడా వాడచ్చు. లవంగం మొదటి నుంచి ఫేమస్ మెడిసిన్ కదా. దీన్ని ఒక లవంగం బుగ్గన పెట్టుకొని దాన్ని కొరికి రసం మింగుతూ ఉండాలి. అయితే కొంతమందికి ఆ లవంగాలు కూడా ఎడిక్ట్ అవుతారు, అందుకని దీన్ని ఒక మెడిసిన్ లాగానే వాడాలి. ఇంకా దోర జామకాయ, దీన్ని దంతాలతోటి కొరికి నమిలి తింటే కూడా నోటి దుర్వాసన ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. అలాగే ఈ జామ పండు ప్రత్యేకత ఏమిటంటే, దీంట్లో టానిక్ యాసిడ్, మ్యాలిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్, ఫాస్ఫరిక్ యాసిడ్ ఇలాంటివి ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఇంకా జామాలో ఉండే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే కాల్షియం, అలాగే దీంట్లో ఆక్సలేట్స్, మ్యాంగనీస్ ఇలాంటి పదార్థాలు కూడా ఉంటాయి. ఇవి ఆ నోటి తాలూకు స్వాస్థ్యాన్ని, ఆ ఓరల్ హెల్త్ని కాపాడతాయి. అంతేనా, జామకాయలే కాదు, జామ ఆకులు వీటిని కూడా మీరు నవలొచ్చు. ఇవి కూడా నోటి ఆరోగ్యానికి మంచిది. ఇక ఫేమస్ వంటింటి పదార్థాలు ఏంటంటే లవంగం, సోంపు, జీలకర్ర, యాలక్కాయలు, ముఖ్యంగా యాలక్కాయలు గింజలు, దాల్చిన చెక్క, ఇవి వీటిని పలుకులుగా దంచి నోట్లో వేసుకొని ఒక్క పొడిలాగా నవ్వులుతూ ఉంటే దంతాలు, నాలుక, లాలాజల గ్రంథులు ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇక ఆయుర్వేదంలో చెప్పాల్సి వస్తే త్రిఫల ది బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చు. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల కాంబినేషన్. త్రిఫల చూడడానికి కొద్దిగా వంట సోడాని కలిపి కషాయం కాచి పుక్కిడి పట్టాలి. కషాయం అంటే తెలుసు కదా, ఒక 4 లీటర్ల లేకపోతే 4 గ్లాసులు నీళ్ళు తీసుకొని ఒక గ్లాస్ అయ్యేంతవరకు మరిగించి, ఆ మరిగించబోయే ముందు ఈ త్రిఫల చూర్ణాన్ని ఒక 10 గ్రాములు వేసి బాయిల్ చేస్తే కాన్సన్ట్రేటెడ్ డికాక్షన్ తయారవుతుంది. దీంతో పుక్కిడి పట్టాలి. ఇది కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అలాగే త్రిఫల చూర్ణంతో రోజుకి 2 సార్లు దంతాలని, చిగుళ్ళని, ఆఖరికి నాలుకని కూడా శుభ్రం చేసుకోవాలి. దీంతో కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక మరొక చక్కని ఉపాయం ఏమిటంటే, ఒక చెంచాడు ఉప్పుని 1/2 లీటర్ నీళ్ళకి కలిపి బల్బు సిరంజితోటి ముక్కు లోపల పిచికారీ చేయాలి. బల్బు సిరంజిలు అనేవి మనం ఈ ఇంతకుముందు లారీల తాలూకు హారలు ఉండేది సరేలాగా నొక్కుతాం, అలా దొరుకుతాయి మీకు సర్జికల్ షాపుల్లో. వీటితో తీసుకొని పిచికారీ చేయాలి. సైనస్లు, గొంతు ఇవన్నీ కూడా ఇంటర్నల్గా శుభ్రపడి దుర్వాసన తగ్గుతుంది. అయితే మీకు ఈ నోటి దుర్వాసనని శాశ్వతంగా జయించాలంటే దీనిపైన సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. కాబట్టి ఈ అవగాహన మీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అన్ని కోణాల నుంచి దీన్ని ఎదుర్కొన్నట్టు అవుతుంది. కాబట్టి శాశ్వతంగా ఈ సమస్య తగ్గుతుంది. ఎందుకంటే సోషల్ ఐసోలేషన్కి మెయిన్ కారణం ఈ నోటి దుర్వాసన. ఎంతోమంది తమను తాము సాంఘికంగా వేరుపరుచుకుంటారు, నలుగురిలో కలవలేరు, ఆత్మన్యూన్యతాభావానికి లోనవుతూ ఉంటారు. కాబట్టి దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం.
నోటి దుర్వాసనని మెడికల్గా హాలిటోసిస్ అనే పేరుతో పిలుస్తారు. నోటిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నా, లేకపోతే నోటిలో తేమ ఎక్కువగా ఉన్నా, ఇలాంటి కారణాల వల్ల బ్యాక్టీరియా అనేవి పెరుగుతాయి. పెరిగి అప్పుడు ఈ నోటి దుర్వాసనకి ఇది కారణం అవుతుంది. అయితే కేవలం లోకల్ కాజెసే కాదు, అనేక ఇతర కారణాలు కూడా ఈ నోటి దుర్వాసన కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన అవగాహన ఉండాలి. ఇంకా చెప్పాల్సి వస్తే నోటి దుర్వాసనకు నోటికి సంబంధించినటువంటి కారణాలు 70% కంట్రిబ్యూట్ చేస్తే, వేరే కారణాలు అనుకున్నామే ఇవి 30% కంట్రిబ్యూట్ చేస్తాయి. అందుకే కొంతమంది చెబుతుంటారు, డాక్టర్ గారు నేను ఎన్నిసార్లు నోరు శుభ్రం చేసుకున్నా నాకు నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది డాక్టర్ గారు అని. కారణం ఏంటంటే ఆ కారణం ఆ నోటి నుంచి రావట్లేదు, ఇతర కారణాల నుంచి వస్తుంది. కాబట్టి వీటిపైన అవగాహన ఉండాలి. నోట్లో మిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా ఉంటాయి. ముఖ్యంగా నాలుక మూల భాగం ఉంటుంది కదా, అక్కడ పరుచుకున్నటువంటి బ్యాక్టీరియా వల్ల సాధారణంగా ఈ నోటి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. నోటి దుర్వాసన చాలామందిని ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది, చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే విషాదం ఏమిటంటే వాళ్ళ శ్వాస వాళ్ళకి ఆమోదయోగ్యం కానంత స్థాయిలో ఉందన్న సంగతి చాలామందికి తెలియదు. అది ట్రాజడీ. ఎంతోమందికి వాళ్ళ నోరు వాళ్ళకి దుర్వాసన వస్తుందన్న సంగతి వాళ్ళకి తెలియదు. దీనికి కారణం ఏమిటి అంటే ఎదురుగా ఉండేటువంటి వాసనలు తప్పితే వెనక భాగాన ఉండేటువంటి వాసనలు గ్రహించే శక్తి ఘ్రాణేంద్రియం అంటే ముక్కుకి ఉండదు. సాధారణంగా మరి ఎలా తెలుస్తుంది అంటే ఎదుటి వాళ్ళ ముఖ కవళికలు, హావభావాలు, వీటి ద్వారా మన నోరు మనకి వాసన వస్తుందన్న సంగతి మనం గ్రహించాలి. అయితే ఎవరికి వాళ్ళు కూడా వాళ్ళ నోరు దుర్గంధాన్ని వస్తుందన్న సంగతి గ్రహించవచ్చు ఇండైరెక్ట్ పద్ధతిలో. మరి ఇలాగా పరోక్షంగా తెలుసుకునేటటువంటి పద్ధతి ఏంటి, ప్రత్యక్షంగా తెలుసుకునే పద్ధతి ఏంటి, వీటిని తెలుసుకుందాం. ముందు పరోక్షంగా తెలుసుకునే పద్ధతి. ముంజయిని నాలుక అగ్రభాగంతో తడి చేయండి. లాలాజలం కొద్దిగా ఆరిపోయే వరకు కూడా వేచి ఉండండి. అప్పుడు నాసికతోటి వాసన చూడాలి. ఒకవేళ ఎక్కువగా చెడు వాసన వస్తుంటే మీకు నోటి దుర్వాసన ఎక్కువగా ఉన్నట్టు అర్థం. అలాగే ఆ నాలుక మూల భాగాన్ని ఒక టీ స్పూన్ తోటి గీరాలి. చెంచాకు అంటుకుంటుందే ఆ తెల్లటి పదార్థం, దాన్ని గమనించాలి. ఒకవేళ ఇది భరించలేనంత రీతిలో దుర్వాసన వస్తూ ఉంటే దీని నుంచి, అప్పుడు నోటి దుర్వాసన ఉన్నట్టుగా అర్థం. ఇక వైద్యశాస్త్రపరంగా దీన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకు వైద్యశాస్త్రపరంగా నోటి దుర్వాసన తీవ్రతను కనిపెట్టడం నిజానికి కొంచెం కష్టం, అయితే అసాధ్యం కాదు. ఎందుకంటే వాసన అనేది సబ్జెక్టు. అంటే ఏంటంటే ఎవరికి వాళ్ళు సబ్జెక్టుగా నిర్ణయించేది, ఆబ్జెక్టివ్గా ల్యాబుల్లో నిర్ణయించేది కాదు. అంటే అనుభవపూర్వకంగా దీన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే నోటి దుర్వాసన అంచనా వేయడానికి కొన్ని పరీక్షలని కొంతమంది వైద్య శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఏమిటంటే ఆర్గనోలెప్టిక్ టెస్టింగ్, అలాగే గ్యాస్ క్రోమటోగ్రఫీ, ఇంకా హాలీమీటర్, కెమిలుమినిసెన్స్ ఇలాంటివి. అయితే దీనికి సంబంధించి మరి ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఆయుర్వేదంలో నోటి దుర్వాసనని ముఖ దౌర్గంధ్యం అంటారు. దుర్గంధం అంటే చెడు వాసన. ఈ సమస్యకు దారితీసే వ్యాధులు ఏమిటంటే, ఒకటి సర్వస్వర వ్యాధులు, అంటే నోటి లోపల భాగంలో సర్వగతంగా వచ్చాయి. అలాగే దంత మూలగత వ్యాధులు అంటే చిగుళ్ళకు సంబంధించినవి. ఇంకా జిహ్వాగత వ్యాధులు అంటే నాలుకకు సంబంధించినవి. ఇంకా గళ వ్యాధులు అంటే గొంతుకు సంబంధించినవి. ఇంకా సంస్థాగత వ్యాధులు అంటే జ్వరం లాంటివి. సరే, మరి నోటి దుర్వాసనకి కంట్రిబ్యూట్ చేసేటువంటి ప్రధానమైన కారణాలు ఏమిటి? సంక్షేపత క్రియాయోగో నిదానస్య చ వర్జనం అని ఆయుర్వేదం ఉంటుంది. కాబట్టి ఈ కారణాన్ని తెలుసుకోవాలి. ఒకటి, నోటి స్వాస్థ్యం లేకపోవటం, అంటే లోకల్గా క్లీన్లీనెస్ లేకపోవటం. నోటిని 2 పూట్ల కూడా శుభ్రపరచుకోవాలి. అలాగే శుభ్రపరచుకోలేకపోతే అదొక కారణం అవుతుంది. అలాగే దంతధావనం సరైన రీతిలో చేసుకోకపోవటం కూడా నోటి దుర్వాసనకి ఒక కారణం అవుతుంది. ఇక ఇలాంటి ఈ లోకల్ స్వాస్థ్యం లేకపోవటం వల్ల ఆహార పదార్థాల రేణువులు ఉంటాయి కదా, ఇవి నోట్లో ఉండిపోయి కుళ్ళిపోయి చెడు వాసనకి కారణం అవుతాయి. అలాగే ఇంకొక మెయిన్ కాజ్ ఏమిటంటే ఇన్ఫెక్షన్స్. చిగుళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు, నోట్లో ఫ్రీక్వెంట్గా వచ్చేటటువంటి ఆఫ్థస్ అల్సర్స్, అలాగే హెర్పిస్ తరహా పుండ్లు, ఇలాంటివి నోటి దుర్వాసనకి
ఒక మేజర్ కంట్రిబ్యూటింగ్ కాజెస్. ఇంకా మరొక కాజ్ ఏంటంటే శ్వాస మార్గానికి సంబంధించినటువంటి వ్యాధులు, అంటే గొంతుకు సంబంధించినటువంటి టాన్సిలైటిస్, ముక్కు వెనక భాగంలో పెరిగేటటువంటి ఎడినాయిడ్స్, ఇంకా సైనసైటిస్, ఊపిరితిత్తుల వ్యాధులు, ఇలాంటి వాటిల్లో ఈ నోటి దుర్వాసన ఒక ముఖ్యమైనటువంటి లక్షణం కింద ఉంటుంది. ఇక ముక్కులో కానీ లేదా గొంతులో కానీ ఏదైనా ఫారెన్ బాడీ అంటే శరీరేతర పదార్థం ఇరుక్కుపోవటం వల్ల కూడా నోటి దుర్వాసన వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక బాహ్య కారణాలు ఏమిటి? ఎక్స్టర్నల్ కాజెస్ అంటే నోటి దుర్వాసన కలిగించేటువంటి ఆహారాలు ఏమిటివి? కొవ్వు పదార్థాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, కోడిగుడ్లు, పాల పదార్థాలు, అలాగే ఇతర ప్రోటీన్ సంబంధ పదార్థాలు, కాఫీ, మద్యం, ఇవి జీవక్రియలో వ్యర్థ పదార్థాలుగా శ్వాస ద్వారా బయటకు వచ్చేటువంటి టైంలో నోటి దుర్గంధానికి కారణం అవుతాయి. ఇక స్మోకింగ్ వల్ల కానీ లేకపోతే పొగాకును నవలటం వల్ల కానీ నోట్లోపల ఉండే ఆ శ్లేష్మపు పొరలు తడారిపోతాయి. ఇది నోటి దుర్వాసనకి కారణం అవుతుంది. ఇక మరొక ముఖ్యమైన కారణం పెద్దవాళ్ళలో మనం చూసేది కృత్రిమ దంతాలు, డెంచర్స్. నోటి దుర్వాసనకి అతి పెద్ద కారణం నిజానికి ఈ కృత్రిమ దంతాలే. వీటిని సరిగ్గా అమర్చుకోలేకపోవటం వల్ల చెడు శ్వాస అనేది వస్తూ ఉంటుంది. ఇక అతి ముఖ్యమైన మరో కారణం నోటి దుర్వాసనకి నోరు తడారిపోవటం. దీన్నే జీరోస్టోమియా అంటారు. జీరోసిస్ అంటే డ్రైనెస్, స్టోమియా అంటే మౌత్. లాలాజల గ్రంథుల పనితీరు మందగించడం వల్ల నోరు పుడారిపోతుంది. ఇది నోటి దుర్వాసనకి కారణం అవుతుంది. ఇంకా వయసు పెరిగే కొద్దీ కూడా క్రమంగా ఈ గ్రంథుల పనితీరు తగ్గుతూ ఉంటుంది, అన్ని గ్రంథుల్లాగే. అందుకే వృద్ధాప్యంలో నోటి దుర్వాసన సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. లాలాజలం నోట్లోపల ఉండేటువంటి బ్యాక్టీరియాని ఎప్పటికప్పుడు మామూలుగా అదుపులో పెడుతూ ఉంటుంది. ఇది లోపించిందనుకోండి, అప్పుడు బ్యాక్టీరియా సంఖ్య బాగా పెరిగిపోయి అది నోటి దుర్వాసనకి కారణం అవుతుంది. ఇంకా ఈ లాలాజలం విడుదల తగ్గేటువంటి సందర్భాలలో కూడా నోటి దుర్వాసన వస్తుంది, అంటే నిద్ర లేచిన తర్వాత. అందుకే చాలామందికి ఉదయం లేచి లేవడంతో నోటి దుర్వాసన ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. అలాగే ఎక్కువ సమయం పాటు మాట్లాడకుండా ఉన్నప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తుంది. ఆహారాన్ని ఎక్కువ టైం పాటు తీసుకోకుండా ఉన్నప్పుడు కూడా లాలాజలం విడుదల తగ్గిపోతుంది. ఇది నోటి దుర్వాసనకి కారణం అవుతుంది. ఇంకా లాలాజలం విడుదలను తగ్గించేటువంటి కొన్ని మందులు ఉంటాయి, వీటి వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. ఉదాహరణకు ఆ మూత్ర విసర్జన కోసం వాడేటువంటి డయూరిటిక్స్, లాసిక్స్ లాంటివి, ఎలర్జీ కోసం వాడే యాంటీహిస్టమిన్స్, మానసిక ఆందోళనలో వాడే యాంగ్జైటిక్స్, ఇలాంటి వాటి వల్ల లాలాజలం తాలూకు విడుదల తగ్గిపోతుంది. ఇది నోటి దుర్వాసనకి కారణం అవుతుంది. ఇక నోటి దుర్వాసనకు కారణమైన సంస్థాగత వ్యాధుల మీద కూడా అవగాహన ఉండాలి. సిస్టమిక్ డిసీజెస్, ఉదాహరణకు మధుమేహం, కాలేయ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, సైనసైటిస్, రిఫ్లెక్స్ అంటే ఆహారం పైకి పొంగి గొంతులోకి రావటం, ఇలాంటి ఈ జనరల్ డిసీజెస్, జనరలైజ్డ్ డిజార్డర్స్, వీటిలలో జీవక్రియ దెబ్బతింటుంది. ఇది నోటి దుర్వాసనకు కారణం అవుతుంది. ఇక అతిపెద్ద మరొక కారణం ఏంటంటే మానసిక సమస్యలు. వీటి వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. కొంతమందికి వాళ్ళ శ్వాస వాసన వస్తుందన్న సంగతి విపరీతంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే మామూలుగా కొంతమంది దాన్ని గ్రహించరు, కానీ కొంతమందికి మాత్రం ఓవర్గా దానిపైన అలర్ట్నెస్ ఉంటుంది. అంటే తమ శ్వాస వాసన తమకు దుర్గంధయుక్తంగా అనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఎదుటి వాళ్ళకి అలాంటి వాసన వస్తున్నట్టు ఏమీ అనిపించదు. దీన్ని ఆయుర్వేదంలో అతత్వాభినివేశం అంటారు. ఆ తత్వం అంటే లేనిది ఉన్నట్టుగా అనిపించటం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అనిపించడాన్ని ఈ పేరుతోటి పిలుస్తూ ఉంటాం. ఇలాగ కొంతకాలం గడిచిన తర్వాత దీని ప్రభావం లాలాజల గ్రంథుల మీద పడి వాటి పనితీరు నిజంగానే దెబ్బతిని అప్పుడు నోరు తడారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దీంతో ఇక నోటి దుర్గంధం అనేది వచ్చేస్తుంది. సరే, ఏ వ్యాధులలో శ్వాసవాసన ఏ రకంగా ఉంటుంది ఇది కూడా తెలుసుకోవాలి. మధుమేహంలో శ్వాసవాసన తీయని పండు వాసన పోలి ఉంటుంది. ఇక కాలేయ వ్యాధుల్లో అయితే చేపలను పోలిన వాసన వస్తూ ఉంటుంది. ఇక కిడ్నీ వ్యాధులలో శ్వాస మూత్రం వాసనతో కూడి ఉండే అవకాశం ఉంటుంది. ఇక సైనసైటిస్తో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు శ్వాస వాసన చీము వాసన కలిగి ఉంటుంది. ఇక యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నప్పుడు శ్వాస వాసన పులుపు వాసనతో కూడి ఉంటుంది. అయితే మరి ఈ సమస్య ఉంది, అప్పుడు ఏం చేయాలి? కొన్ని జాగ్రత్తలు పాటించాలి, కొన్ని సూచనలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం.
ఆహారం తీసుకున్న వెంటనే నీళ్లతోటి బాగా పుక్కిట పట్టండి. ఇది అతి ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా మాంసాహారం ఇలాంటి ప్రోటీన్ సంబంధ ఆహారాలను తీసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి పుక్కిట పట్టండి. ఇంకా తీపి పదార్థాలని, స్వీట్లని, చాక్లెట్లని వీటిని బాగా తగ్గించేయండి. ఇంకా దంత సంరక్షణ జాగ్రత్తగా దీన్ని చేసుకోండి. నాలుకని కూడా బాగా శుభ్రం చేసుకోవటం అలవాటు చేసుకోండి. లాలాజలం ఎక్కువగా విడుదల అవ్వాలి. దీనికోసం బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ప్రతి 2 గంటలకి ఒక 6 లీటర్ నీళ్లు ఇలా తాగుతూ ఉండొచ్చు. ఇంకా రోజుకి కనీసం 3 నుంచి 6 లీటర్ల నీళ్ళు తాగితే మంచిది. ఆ లీటర్ల బాటిల్లో నింపి సాయంత్రం అయ్యేటప్పటికి అవన్నీ కంప్లీట్ అవ్వాలి. అలా ఒక రూల్ పెట్టుకోండి. లేదా ప్రతి 2 గంటలకి ఒక గ్లాస్ చొప్పున కూడా నీళ్లు తాగుతూ ఉండొచ్చు. ఇక అతి ముఖ్యంగా చెప్పాల్సింది మలబద్ధకం లేకుండా చూసుకోండి. కాయగూరలు, ఆకుకూరలు, అలాగే ఇతర పీచు పదార్థాలు వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటూ ఉంటే కాలేయం చక్కగా పనిచేస్తుంది. ఆహారాన్ని పెద్ద మొత్తాలలో తక్కువసార్లు కాకుండా చిన్న మొత్తాల్లో ఎక్కువసార్లు తీసుకుంటూ ఉండండి. దీంతో కంటిన్యూస్గా ఈ సెలైవ అనేది స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. ఇలా చేయటం వల్ల లాలాజల గ్రంథులు చురుగ్గా పనిచేస్తాయి, నోటి దుర్వాసనని తిప్పికొడతాయి. ఇక ఆహారంలో పచ్చి కాయగూర మొక్కలు, సలాడ్స్ వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఇక ఒకవేళ ఈ సమస్య మీకు ఉందనుకోండి, అప్పుడు దీనికి సంబంధించి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటిని మీ తత్వాన్ని బట్టి మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. లవంగాది బట్టి, ఏలాది బట్టి, కదిరాది బట్టి, ఇరిమేదాది తైలంతో కవల గండూషం, పంచవలకల కషాయంతో గండూషం, ఇంటర్నల్గా ఆరోగ్యవర్ధిని బట్టి ఇలాంటి వాటిని సెలెక్ట్ చేసి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు దీన్ని అన్ని యాంగిల్స్లో చెక్ చేసి దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ని, సూచనని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అయ్యి అవుతుందని ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.